హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. ఈరోజు మేమైతే ఈరోజు సాటర్డే కదా, ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇప్పుడే లేచిన. ఇప్పుడు మనము ఫ్రెష్ అప్ అయ్యి ఈరోజు ఏదో టెంపుల్కి వెళ్ళాలి. సాటర్డే హనుమాన్ టెంపుల్కి వెళ్ళాలి. సో రెండు టెంపుల్స్ ఉన్నాయన్నమాట. ఒకటి దేవతల గుట్ట, ఒకటి కర్మంగట్ హనుమాన్ టెంపుల్. సో ఈ రెండింటిలో ఏదో ఒక దానికి వెళ్తాం. అండ్ మా ఫ్రెండ్ కూడా వస్తున్నాడు. వాడు రాగానే ఇంకా డిసైడ్ చేసుకోలేదు. డైరెక్ట్ పోవడం మాటగా ఫ్రెష్ అప్ అయ్యి వస్తా అని చెప్పిండు. మేము కూడా ఫ్రెష్ అప్ అవ్వాలి ఇప్పుడు. ఫస్ట్ అయితే మనం అయితే ఫ్రెష్ అప్ అవుతాం ఇప్పుడు. చలో. సో ఫైనల్లీ ఇప్పుడైతే నేను రెడీ అయిపోయినా. మా ఫ్రెండ్ అయితే రెడీ అయినంట, వస్తున్నంట. వాడు రాగానే ఇక గుడికి అయితే వెళ్దాం. ఇప్పుడైతే వాడు రన్నింగ్ అయితే ఉన్నానమాట. సో వాడు రాగానే పోయి టెంపుల్ దర్శనం చేసుకొని ఫైనల్లీ మా ఫ్రెండ్ అయితే వచ్చేసిండు. ఎప్పుడైతే ఆ టెంపుల్కి వెళ్ళిపోతాం. ఏ టెంపుల్కి వెళ్దాం రా? కర్మంగడ్ టెంపుల్కి అయితే వెళ్దాం అంటుండు. చలో కర్మంగడ్ టెంపుల్కి అయితే పోయి దర్శనం చేసుకుందాం. మా గల్లీ నుంచి అయితే వెళ్తున్నాం అనమాట. మొత్తం మా వాడ లేట్ చేసిండు ఈరోజు. నైట్ లేట్ పడుతున్నాడు. 12 గంటలకు పడుతున్నాడు. ఇప్పుడైతే ఇక లైట్ లేట్ అయింది, ఏం చేసాం? అయితే పోవాల్సిందే. ఇప్పుడైనా గుడికి రావాలి. ఇంకా ఇప్పుడు ఎంత టైం పడుతుంది? 9 అయితే టైము. ఇక వానమ్మకు దాటితే మళ్ళీ ఇప్పుడైతే బండ్లు కూడా దాటుతున్నాం. అండ్ ఈరోజు కొంచెం లేట్ అయింది అనమాట. 9:30 అవుతుంది ఇప్పుడు. మా ఫ్రెండ్ వాడు లేట్ చేసిండు. నేను 8:30కి లేచిన. లేసి ఫోన్ చేసిన, కాల్ లిఫ్ట్ చేసిండు. అప్పటికి రెడీ అవుతున్నాడు వాడు. మా ఇంటికాడికి 9కి వచ్చిండు అనమాట. ఇక 9కి వస్తే ఇక మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం. ఇక ఇక్కడికి వెళ్ళాలి. ఈ ఆటోలో చాలా ధమాకరాగా ఉంది ఈ రూట్లో. ఈ బండ్ల కూడా రూట్లో ఆటోలు ఎట్లా పడితే అడ్డం వస్తారు. మీకు కూడా అట్లనే ఆటోలతో దిమాకరా ఉంటా? కామెంట్ చేయండి. మాక్సిమం హైదరాబాద్ ఉన్న వాళ్ళందరికైతే హనుమాన్ టెంపుల్ అయితే అందరికీ తెలుసు. కర్మంగట్ హనుమాన్ టెంపుల్. ఎవరైతే వేరే స్టేట్ కి వచ్చి ఎవరైతే నాకు చూస్తున్నారో వాళ్ళకైతే నేను చూపిస్తాను మన హనుమాన్ టెంపుల్ కర్మంగడ్ది. సో మేము దగ్గర హనుమాన్ దగ్గరికి గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. మేము గుడి దగ్గర మమ్మల్ని స్టార్ట్ చేస్తాం. ఫైనలీ టెంపుల్ కి అయితే వచ్చేసినాం. లోపల పార్కింగ్ కోసం పోతున్నాం. టికెట్ తీసుకుంటారా? ఎప్పుడు మనం బయటనే పెడుతుండే బండ్లు, ఇప్పుడైతే లోపలికి పోతున్నాం. తీసుకోవడం టికెట్ తీసుకున్నాం. 5 రూపాయల 5 రూపీస్ అంట బైక్ కి. కార్ కి 10 రూపీసా? సో పార్కింగ్ అయితే లెఫ్ట్ సైడ్ ఉందా అంట. టెంపుల్ అయితే ఇదే. టెంపుల్ కి వద్దాం. పార్కింగ్ ఏడుంటే చూడరా, పార్కింగ్ ఏడుందో. పార్కింగ్ అడేసే బండి వెహికల్. ట్రాఫిక్ జామ్ అయిపోతుంది మొత్తం. ఇక టికెట్ 5 రూపీస్ అంట బైక్ కి. లేకుండా ఉంటది అలా ఫుల్ తాంబేలు అవన్నీ ఉంటాయి అన్నమాట. అలా బైక్ అయితే పార్కింగ్ అయితే వేసేసినాం. ఇక్కడ ముందర అయితే మీరు చూసుకున్నట్టయితే చెప్పిన గుండం ఉంటుంది అని. అలా టాటాయిస్ కూడా ఫుల్ ఉంటాయి. జూమ్ చూపిస్తా. ఇక టాటాయిస్ కనిపిస్తున్నాయా? ఎన్ని ఉన్నాయి చూడండి ఇలా టాటాయిస్. ఫుల్ టాటాయిస్ ఉంటాయి అనమాట అలా. సో అయితే మనం టెంపుల్ దగ్గర లోపలికి పోదాం. చెప్పులు ఇప్పేసి ఏనాయి ఇక. సో ఇప్పుడైతే టెంపుల్ లోపలికి పోయి దర్శనం చేసుకున్నాం. చలో. సో ఫైనలీ టెంపుల్ దగ్గర వచ్చేసాం. కాలు ఆడుకొని కావాలి. సో పబ్లిక్ అయితే మస్తు మంది అనమాట గుడిలో. పబ్లిక్ అయితే మస్తు అనమాట గుడిలో. చాలా మంది పబ్లిక్ దర్శనానికి అయితే వెళ్ళిపోయాం. లోపల అయితే ఫోన్ అలో ఉండదు కాబట్టి అయితే ఇప్పుడు ఎంట్రీ అయితే ఉన్నాం అనమాట. సో డైరెక్ట్ దర్శనం చేసుకొని వెళ్ళదు. సో మీరు చూసుకున్నట్టయితే లైన్ చూసిన ఎంత పెద్ద ఉంది. ఫస్ట్ ఇట్లా తిరిగి ఇట్లా చుట్టూ తిరిగి మళ్ళీ పోవాల్సి వస్తుంది గుళ్ళకి. సో ఫైనలీ దర్శనం అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడ చాలా గుళ్ళు ఉన్నాయి అనమాట.
గుళ్ళు కూడా షార్ట్ గుళ్ళు కూడా లోపల అయితే లోపలికి అయితే ఫోన్ అయితే అలో లేదు. సో బయటికి వెళ్ళి ఏమన్నా సో గైస్ అన్ని గుళ్ళు అయితే దర్శనం అయితే వేసుకున్నాం. ఇక ప్రసాదం దగ్గర అయితే ఫుల్ లైన్ అయితే ఉంది. చూద్దాం. ఆ గుడి మాత్రం నెక్స్ట్ లెవెల్. మస్తు పబ్లిక్ అయిపోతారు గుడికి. సో దర్శనం అయితే అయిపోయింది. బయటికి అయితే వచ్చేసినాం. టెంపుల్ బయటికి అయితే వచ్చేసినాం. మళ్ళీ పార్కింగ్ కార్డ్ కావాలి. 2-3 ఫోటోస్ దిగి పోతాం. సో ఇప్పుడైతే మళ్ళీ నేను పార్కింగ్ దగ్గరికి అయితే పోతున్నాము. ఆ బండి అయితే ఇక్కడ పార్క్ చేసిన ఉండే ఇక్కడ పార్కింగ్ వేసేసినాం. పార్కింగ్ కాడికి నుంచి వెళ్ళిపోవాలి. మీకు చూపించిన కదా ముందు ఇక్కడ ఇది ఉందా అని. సో దీని ముందరనే పార్కింగ్ చేసినాం అనమాట బండి. సో దర్శనం అయితే అయిపోయింది. వీడికి వెళ్ళి రైట్ ఇంటికి పోవాలి. సో ఇంకోటి ఏం తెలిసి మేము చెప్పులు వేసుకొచ్చాం. చెప్పుల మీద పైకి చెట్టు మీదకి పిట్టలు అన్ని గలీజ్ చేసేసినాయి. ఏం చేసాం ఇక వేసుకోవాలి. అట్లనే ఇంటికి వెళ్ళినాక క్లీన్ చేసుకోవాలి. సో దర్శనం అయితే జల్దీ అయ్యింది. పబ్లిక్ కూడా చాలా మంది అయినా కూడా దర్శనం జల్దీ అయిపోయింది గుడిలా. ఇప్పుడైతే మళ్ళీ మేము ఇంటికి వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ పార్కింగ్ దగ్గర పైసలు ఇవ్వాలి చేంజ్ ముందలా. సో మా చెయ్యి అయితే అడ్డం వస్తుంది అనమాట మనకి. సో చూద్దాం. సో గైస్ ఫైనల్లీ ఆ టెంపుల్కి వచ్చి ఇంటికి అయితే వచ్చేసాం. మా ఫ్రెండ్ అడిగి వెళ్ళిపోయిండు ఇప్పుడు. సో గైస్ ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం కొత్త బ్లాగ్లో. అంటిల్ టేక్ కేర్, బాయ్. జై శ్రీరామ్.